హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. నా పేరు విజయ్ నగేష్. ఈరోజు అద్దిరిపోయే అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు ఎలిమినేట్ అవుతారు, డబల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్, ఇలాంటి ఫేక్ న్యూస్లు ఏవి మీకు ఇవ్వను. ఓన్లీ నా దగ్గర ఉన్న జెన్యూన్ సమాచారంతోనే మీ ముందుకు వస్తున్నాను. డే బై డే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా డే బై డే క్రెడిబిలిటీ పెంచుకుంటూ పక్కా సమాచారంతోనే నాకు ఉన్న పరిధిలో నుంచే మీకు సమాచారం ఇస్తున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ జరిగింది బిగ్ బాస్ హౌస్‌లో టెలికాస్ట్ అవ్వబోయే దాంట్లో. నెక్స్ట్ వీక్ ఇంకో అద్దిరిపోయే ఇష్యూ జరగబోతోంది. అది కూడా మనం చర్చించుకుందాం. ముందుగా మన బిగ్ బాస్ గుసగుసల గురించి బిగ్ బాస్ హౌస్‌లో కూడా నాగార్జున గారి నోటి నుంచి బిగ్ బాస్ గుసగుసలు, గుసగుసలు అని ఒక 10 సార్లు అనుంటారు. వేరే ఒక యూట్యూబర్ అతను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ బయటకొచ్చి ఆల్రెడీ రివ్యూయరు. అతను కూడా గుసగుసలని టైటిల్ పెట్టుకున్నాడు. మనది చూసి పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా మన టైటిల్ బిగ్ బాస్ గుసగుసలు అనేది అందరి నోటా వినిపిస్తుంది ఈ మధ్య. ఇప్పుడు నిన్నటి విషయానికొస్తే, నాగార్జున గారు మీరు మారిపోయారు సార్. ఎందుకు అంటున్నామంటే, ప్రేక్షకుల వాయిసు ప్రేక్షకుల యొక్క మనోవేదన నాగార్జున గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందుకోసమే నిన్న ఎపిసోడ్ ఆద్యాంతం సోనియాని ఏకిపడేశారు. సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీల గురించి వాళ్ళకి చాలా పెద్ద పెద్ద క్లాసులు తీసుకున్నారు. మొత్తం ఇప్పటివరకు సీజన్‌లో 4 వీక్స్ నడిచాయి. ఈ 4 వీక్స్‌లో ఎప్పుడు లేని విధంగా సోనియాని నిన్న ఉతికి ఆరేశారు నాగార్జున గారు. తను చేసిన తప్పుల్ని పదే పదే ఎత్తి చూపిచ్చారు. ఇది ఒక శుభ పరిణామం. బిగ్ బాస్ ఏది కంటెంట్ ఇచ్చే అంటే ఈ లవ్ స్టోరీస్ నడిపి ఇలా కన్నింగ్‌గా ఉండే క్యాండిడేట్స్‌నే కాకుండా జెన్యూన్‌గా ఉండే క్యాండిడేట్స్‌ని కూడా పైకి వాళ్ళ ఏదైతే బిగ్ బాస్ ఓటింగ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో నబీల్ ఉన్నట్టు మనం చెప్తా వస్తున్నాము. నిన్న నబీల్ ఫస్ట్‌గా సేవ్ అయ్యాడు. మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. నబీల్ చాలా టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. నిన్న సేవ్ అయింది ఫస్ట్ క్యాండిడేట్ నబీలే. అలాగే సోనియా లీస్ట్‌లో ఉంది. ఒకవేళ సోనియాని సేవ్ చేస్తే కనుక ఆదిత్య ఓం బలైపోతాడని చెప్పడం జరిగింది. కాకపోతే అప్డేట్ ఏంటంటే సోనియా ఆకుల ఎలిమినేట్ అయిపోయింది. ఆదిత్య ఓం సేఫ్. ఈ సోనియా ఎలిమినేట్ వల్ల పృథ్వీ అండ్ నిఖిల్ చాలా చాలా బాధపడిపోయారు. కాకపోతే ఇప్పటికన్నా వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ తెలుసుకొని ఓపెన్ అప్ అయ్యి ఇక ముందు ఎపిసోడ్స్ గట్టిగా టాస్క్‌లు కానీ, ఆటలు కానీ హౌస్‌లో గేమ్ గానీ గట్టిగా ఆడితే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. సో, ఈరోజు లేటెస్ట్ అప్డేట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. అలాగే సెకండ్ అప్డేట్ ఏంటంటే, అందరూ చెప్తున్న విధంగా థంబ్‌నెయిల్స్ కూడా పెట్టారు. సీక్రెట్ రూమ్‌కెళ్తారు, సీక్రెట్ రూమ్ ఉంది, డబుల్ ఎలిమినేషన్ అలాంటిది ఏమీ లేదండి. కాకపోతే ఈరోజు సండే ఎపిసోడ్‌లో ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్. ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటివరకు స్టార్ట్ అవ్వని ఒక ప్రక్రియ మొదలైంది. అదే జైలుకెళ్ళడం. ఆ జైలుకెళ్ళేది ఎవరనేది మీకు ఈ నిన్న ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ జీరోలు సంపాదించుకుంది మణికంఠ. సో, ఈరోజు ఎపిసోడ్ చివర్లో మణికంఠని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఈ సీజన్ 8లో ఫస్ట్ జైలుకెళ్ళిన పర్సన్ మణికంఠ. సో, జైలుకెళ్ళిన తర్వాతైనా మణికంఠ ప్రవర్తనలో, ఆట తీరులో, ఆయన గేమ్ ప్లేయింగ్ మెథడ్‌లో ఏమన్నా చేంజ్ వస్తుందో రాదో మనం వేచి చూడాల్సిందే ఈ వారంలో. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్వరికి లేజీ ఫెలోస్‌కి కానీ, లేకపోతే ఆటను నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి కానీ, బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నెక్స్ట్ వీక్ వస్తున్నాయి. అది కూడా ఒక బ్రహ్మాండమైన బ్లాస్టింగ్ లెవెల్‌లో వస్తున్నారు. లేటెస్ట్ థర్డ్ అప్డేట్ ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ 12 మంది అన్నారు. ఆల్రెడీ ముగ్గురిని ఆపడం జరిగింది. ఇంకా 9 మందున్నారు. నెక్స్ట్ వీక్ వరకు టైం ఉంది. నెక్స్ట్ వీక్ లోపల ఇద్దరిని ఆపే ఛాన్స్ ఉంది. టాస్క్‌లు ఏ విధంగా పెట్టినా ఇంకొక ఇద్దరిని మాత్రమే బిగ్ బాస్ ఫిక్స్ చేసుకున్నారు ఆపడానికి. సో, మొత్తం 7 మంది బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారు. ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు 7 సీజన్స్ జరిగాయి. ఇప్పుడు ఇది 8వ సీజను. ప్రతి సీజన్ నుంచి ఒక్కొక్క హౌస్‌మేట్ బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోతున్నాడు. మొత్తం 7 సీజన్ల నుంచి 7 మంది హౌస్‌మేట్స్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది బిగ్ బ్లాస్టింగ్ న్యూస్. ఇప్పటివరకు ఎవ్వరికి చెప్పనటువంటి అప్డేట్.
సో ఈ విధంగా 7 మంది బయట నుంచి వస్తున్నారు. నెక్స్ట్ వీక్ ఉంటే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ 8 మంది బయట నుంచి వచ్చే వాళ్ళు 7 మంది మొత్తం 15 మందితో బిగ్ బాస్ 2.0 మొదలవ్వబోతోంది. ఇది ఇప్పటి వరకు మనకు బిగ్ బాస్ గురించి అందుతున్న సమాచారం. సోనియా ఆకుల ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పటికైనా నిఖిల్ అండ్ పృథ్వీ ఆట తీరు మార్చుకొని మిగతా ఉన్న 9 మంది హౌస్‌మేట్స్, 8 మంది హౌస్‌మేట్స్‌తోని మింగిలై కొత్తగా తన జర్నీని ఇప్పటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు ప్రేక్షకులు. అలాగే నబిల్ ఇరగదీస్తున్నాడు బిగ్ బాస్ హౌస్‌లో. కిరాక్ సీత టాప్‌లో ఉంది. సంచాలక్‌గా బాగా చేస్తుంది. హౌస్ చీఫ్‌గా బాగా చేస్తుంది. అందరిని కలుపుకుంటుంది. అందరికీ సమాన అవకాశాలు ఇస్తుంది. విష్ణుప్రియ ఇంకా అక్కడెక్కడే కిందనే ఉంది. ఆమె కళామతల్లి ముద్దుబిడ్డ, నత్తి బ్రెయిను, జాలిగుండె ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆటలో మాత్రం ఆమె ఏమాత్రం అభిమానులు బయట ఏదో ఆమెని ఈ వారం అసలు నామినేషన్స్‌లో లేదు. ఈ వారం రావచ్చు. సో ఆట తీరు మెరుగుపరుచుకోకపోతే టాప్ 5లో వెళ్ళే అవకాశాలు కోల్పోతుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మామూలోళ్ళు కాదు. 7 సీజన్స్‌లో ఆల్రెడీ తమ సత్తా చాటుకున్నోళ్ళు. దాంట్లోంచి ఏరి కోరి తీసుకొస్తున్న క్యాండిడేట్స్ 7 మంది. సో ఇప్పటికైనా హౌస్‌లో ఉన్నవాళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళ ఆటని ఇంప్రూవ్ చేసుకుంటేనే టాప్ 5లోకి ఇప్పుడున్న వాళ్ళలో కనీసం 2, 3 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ రాబోయే వారంలో ఇప్పుడున్న వాళ్ళలో 90% తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. సో ఇది ఈరోజు బిగ్ బాస్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.